ఇక్కడ మేము జిహెచ్ఎంసీలో ముగ్గురం ఉంటాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నేను, రఘునందన్ రావు గారు. ఇప్పటికే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలలో ఎట్లా మేము కలిసి పనిచేసుకోవాలి, ఎట్లా గెలిపించుకోవాలి దాని మీద మేము ఆలోచన చేసి తప్పకుండా చేస్తాం. 6 మంది ఎంపీలం ఉన్నాం. 2 కేంద్ర మంత్రులు పక్క పెడితే మేము 6 మంది ఎంపీలం ఉన్నాం. 6 మంది ఎంపీలం కూడా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో మా ఎంపీలతో పాటుగా మా ఎమ్మెల్యే బృందాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి, ఇలా మా దగ్గర డంపింగ్ యార్డింగ్ అది ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా కూడా దానికి ఒక పరిష్కారం లేదు. చివరికి నేనే సుప్రీంకోర్టులో ఒక ఇన్వాల్వ్ అయ్యి కేసు వేసిన. ఇక్కడ క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి. అసైన్మెంట్ భూముల ఇష్యూస్ కావచ్చు, లేకపోతే మహబూబ్నగర్లో ఉన్న కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఇలా మెదకులో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఇష్యూస్ కావచ్చు. ఇలా ఇష్యూస్ మీద కూడా మా ప్రజాప్రతినిధిగా తప్పకుండా ఏదన్నా పేరుబాట పట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మొట్టమొదటి ఇష్యూ రేపు మేమంతా కూడా చలో బాలాజీ నగర్ పిలిపించి ఆ ఇష్యూ మీద తప్పకుండా మా ఎంపీల బృందం అంతా కూడా మా ఎమ్మెల్యేతో కలుపుకొని ఆ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తులు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పార్లమెంట్ పరిధిలో జరిగినటువంటి ఎన్నికలలో డెఫినెట్గా ఇప్పటికే సర్వేలు చేసుకుంటా ఉన్నాం. డబ్బులు నమ్ముకొని, ప్రలోభాలు నమ్ముకున్న వాళ్ళు కొనుక్కున్నారు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం, ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఇంకో వైపు ఉన్నాం. 100కు 100% ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో మేము పగడబందిగా ప్లాన్ చేసుకుంటున్నాం. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మంత్రులు రారు కదా, మంత్రులకు ధర్నాలకు ఎట్లా వస్తారు? మంత్రులకు ఇట్లాంటి ఇష్యూస్ మీదకి వస్తారు. ఇష్యూస్ ఉన్నాం, మేము ఉన్నాం కదా. అన్ని పార్టీలలో గతంలో చెప్పిన నేను, అన్ని పార్టీలలో సమస్యలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వైరుధ్యాలు లేని కాంపిటీషన్ లేని పార్టీలు ఉండవు. అన్ని పార్టీలలో ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ ఒకటి ఒక చిన్న బాధ అనిపించిన సంఘటన ఒకటి ఉన్నది. ఏది ఇతర పార్టీ నుంచి మారేవాళ్ళు అధికారం కోసమే వస్తారు, ఆధిపత్యం కోసం వస్తారని ఒక పోస్ట్ చూసిన నేను. అది దానంటే చిల్లర పోస్ట్ ఇంకోటి ఉండదు. ఒకవేళ గట్లాంటి వాటికి మేము ఉంటే, మాకు 2008లో రాజశేఖర్ గారు ఒకసారి పిలిచిందను. పిలిచి రాజేంద్ర నువ్వు మంచిగా గెలిచిన 2008లో మంచి పొటెన్షియల్ క్యాండిడేట్వి, నీకు ఏ మంత్రి పదవి కానీ టిక్కు పెట్టుకో, నీకు ఏం కావాలో టిక్కు పెట్టుకో, నేను ఇస్తానని చెప్పాడు. కానీ ఆనాడు మీకు తెలుసు నేను ఎంత కమిట్మెంట్తో పనిచేసాం. నిన్న కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా 2023 ఎన్నికల ముందు కూడా మీరు మా సహచరులుగా వీళ్ళంతా రాజగోపాల్ రెడ్డి గారు కానీ, తర్వాత వివేక్ గారు, మా జితేందర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పొంగినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, జూపల్లి కృష్ణారావు అంటున్నారు. మన అందరి ఏజెండా మనందరం కేసీఆర్ బాధితులం కాబట్టి కేసీఆర్ని ఓడగొట్టాలంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉండాలనుకున్నాం. ఇప్పుడు మీరు ఉన్న ప్లాట్ఫామ్ సరిపోతుందని మీరు అనుకుంటాను కాబట్టి సరిపోయే ప్లాట్ఫామ్ మీద కొట్లాడతామని చెప్పి కూడా ఇచ్చిండ్రు. అందరూ నేను కూడా పోయి ఉండే, వాస్తవంగా నన్ను కూడా రమ్మన్నారు. ఒకవేళ నిజంగానే పదవి కోసం అయితే నేను కూడా వాళ్ళ లెక్క పోయి అక్కడ గెలిచి మంచిగా మంత్రి డిప్యూటీ సీఎం ఏదో అవుతుంది కదా. అంటే మేము అట్లా పదవుల కోసం తాకులాడేటువంటి వాళ్ళం కాదనే విషయం అర్థం కావాలి. మాకు కమిట్మెంటు, మాకు పత్రం ఉంటుంది తప్ప వాటిగానే ఉండదు. తర్వాత ఇంకోటి అది రాంగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎక్కడో కాదు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. టీఆర్ఎస్ పార్టీ పుట్టంగానే వాళ్ళకెళ్ళే పుట్టుకొచ్చింది నాయకులంతా కూడా.
అనేక పార్టీల నుంచి వచ్చిండు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, జెండాలను పక్క పెట్టండి, పార్టీలను పక్క పెట్టండి, సిద్ధాంతాలను పక్క పెట్టండి, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ వరకు రండి అంటే అందరు వచ్చిండ్రు, పోయిండు, గెలిచిండ్రు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇవాళ చక్కన పోతే ఇంకో పార్టీలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మళ్ళీ ఆ పార్టీ కాలంలో ఈ పార్టీలకు వచ్చాడు. అంటే పార్టీలు కొద్దిమంది అవసరాల కోసం మారుతుండొచ్చు, మంత్రిపదవి కోసం మారుతుండొచ్చు. కానీ నేను వాస్తవంగా నేను చేసింది రైట్ అని అనుకోవట్లే. నేను నాలాంటి వాడు పార్టీలు మారాలనేటువంటి ఆలోచన కాదు, గుర్తుపెట్టుకోండి. ఉక్కిరికి కొంతమంది అన్నారు ఆస్తులు కాపాడుకోవడం పోస్తారు. ఏం ఆస్తులు కాపాడతారు? ఏం కాపాడతారు వాళ్ళు? కేసీఆర్ అంటోడు ముఖ్యమంత్రిగా ఉండగా తన శక్తి ఎంతుందో అంత దారపోసి ఖర్చు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎవరు ఏ నాయకుల దగ్గర పోయి ఎవరెవరు పోయి నన్ను కాపాడాలని ప్రాధాన్యపడాల్సిన అక్కర్లేదు. చిల్లరమ్మ కామెంట్స్ అన్నాడు, చిల్లరమ్మ మాట్లాడతారు కొంతమంది, కొంత రకరకాల మాట్లాడు, ఇట్లా అని అట్లా అని. వాడి గురించి ఏం చెప్తాను? నేను సోషల్ మీడియాలో ఉంటున్నాం కాదు, ఊకే మీడియాలోకి వచ్చడం కూడా కాదు, నేను చెప్పుకుంటాను కూడా కాదు. చెప్పుకొని పెడతా ఉంటారు వాళ్ళు. మేము ప్రజలు నమ్ముకునే వాళ్ళం, ధర్మాన్ని నమ్ముకునే వాళ్ళం, మేము శ్రమను నమ్ముకునే వాళ్ళం, మేము సోషల్ మీడియా నమ్ముకునే వాళ్ళం కాదు. లేదా పేడ్ ఆర్టికల్స్ రాయించుకొని వచ్చేసుకోవడం కూడా కాదు, మేనేజ్ చేసుకొని మీడియాలో ఉంటున్నాం కూడా కాదు, ఊకే మీడియాలోకి రావాలనేటువంటి ఆరాటం ఉండడం కూడా కాదు. మనుషులు సెన్సిటివ్గా ఉంటారు కూడా. రాజకీయాలు అందరు బ్లంట్ ఉంటారని, అందరూ చెడిపోయిందని ఇట్లాంటి ఆలోచన మంచిది కాదు. ఎక్కడో సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రజల కోసం ఉన్న వాళ్ళు ఉంటారు, స్పందించే వాళ్ళు ఉంటారు, క్యారెక్టర్ వాళ్ళు ఉంటారు. నేనేం పంపలేదు. చిన్న ఓపెన్ చెప్తున్నా కదా, ఇప్పుడు మేము ఎంపీలం. ఇప్పుడు నేను ఎంపీని ఇక్కడ, నాకుండే అవగాహన వేరే వాళ్ళకుండే ఆస్కారం లేదు. అని ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ పర్సన్. నా పార్లమెంట్ పరిధిలో ఎవరు డివిజన్ అధ్యక్షులు ఉండాలి, ఎవరు రాష్ట్ర కమిటీలు ఉండాలి, ఎవరు కార్పొరేట్ ఉండాలి, నాకుండే అవగాహన వేరే వాళ్ళకుండే ఆస్కారం లేదు. తప్పకుండా అంటాం కదా, మేము నిజం ఎవరు చేస్తారు? మేమే చేయాలి కదా. మనకి 3 మున్సిపాలిటీ ఎన్నికలని. ఒక అట్లా నేను హైదరాబాద్లో ఎమ్మెల్యే ఉన్నా, నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నా, 25 ఇయర్స్ నుంచి ఉన్నా. కానీ మీ పార్లమెంట్ పరిధి కాదా అన్నారు. నేను పోలేదు అక్కడికి, అవసరం లేదే చేసుకొని తీయనుకున్నా. ఎన్నోడు మేము మున్సిపాలిటీ చైర్మన్ ఓడిపోలే అక్కడ, ఎన్నోడు జడ్పీటీసీ ఓడిపోలే మేము అక్కడ, ఎంపీపీ ఓడిపోలే అక్కడ. వద్దు మీ పరిధి ఇక్కడ అన్నారు. మంచిదే, మా పరిధి ఇక్కడ చేసుకున్నామని చెప్పినాం. కెపాసిటీ ఉన్నాను, మేము సర్వే చేయిస్తాం, 100% సర్వే చేయిస్తాం. మాకేముంటుందండి, 4 సీట్లు ఎక్కువ గెలుచుకోవాలని ఉంటుంది. గెలిస్తే మాకు క్రెడిబిలిటీ వస్తూ ఉంటుంది కదా. మా చూస్తే మా కళ్ళు మేము ఏలుపరుచుకోవాలని ప్రయత్నం చేయం కదా. నా ఫిలాసఫీ ఒక్కటే, నా ఎంబర్ తిరుగుతుందా లేదా, నా ఇంట్లో ఉంటుందా లేదా, నా ఫోటో పెడుతుందా లేదా, నా ఫ్లెక్సీ పెడుతుందా లేదా, ఇది కాదు క్రైటీరియా. ప్రజల్లో ఉంటుందా లేదా, ప్రజలలో గెలవగలిగేటువంటి శక్తి ఉందా లేదా, గది ఉంటాయి కదా. ఏముంటాయి చెప్పండి? ఎవరైనా కోరుకుంటారు, ఏ నాయకుడు కూడా కోరుకునే ఏంటంటే కెపాసిటీ ఉన్నదని పెట్టుకోవాలి, గెలిపించుకోవాలని కోరుకుంటుంది తప్ప కెపాసిటీ లేని పెట్టుకోవాలి, ఓడగొట్టుకొని పార్టీని డ్యామేజ్ చేసుకోవాలి, ఆ పార్టీ డ్యామేజ్ తన డ్యామేజ్ కావాలని చెప్పి కోరుకోరు. ఆ కాన్సెప్టే తప్పు. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తాను.